హలో, నా పేరు సాలూర్ ప్రసాద్. నేను అందరికీ తెలిసే ఉంటాను. నేను చెప్పేది ఏమిటంటే మన హైదరాబాద్ సిటీ గురించి. మన హైదరాబాద్ సిటీ రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది మన హైదరాబాద్ సిటీ. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతుంది మన హైదరాబాద్. మంచి మంచి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి మన హైదరాబాద్కి. మన హైదరాబాద్ సిటీ జనాభా 1,20,00,000 జనాభాతో 4వ స్థానంలో ఉంది మన హైదరాబాద్ సిటీ. అలాగే మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ సంస్థలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రోడ్లు కూడా మంచి డెవలప్ చేస్తున్నారు సిటీలో. మంచి మంచి షాపింగ్ మాల్స్, కంపెనీలు వస్తున్నాయి. అందరికీ ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుంది హైదరాబాద్లో. ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిపోతున్నారు. హైదరాబాద్ సిటీ కూడా చాలా పెద్దది ఉంటుంది. హైదరాబాద్లో చూడవలసింది చార్మినార్, హైటెక్ సిటీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చూడవలసినవి. అలాగే హైదరాబాద్లో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సినిమా యాక్టర్లు అందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆ రోజుల్లో సినిమా షూటింగ్లకు ప్రసిద్ధి హైదరాబాద్. హైదరాబాద్లో చూడవలసింది రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీలో ఫిలిం ఫెస్టివల్స్ అవుతాయి. చాలామంది వస్తారు చూడడానికి. తమిళ యాక్టర్స్ కూడా వస్తారు. అలాగే మన ఒడియా ఫిలిం యాక్టర్స్ కూడా వస్తారు చూడటానికి. రామోజీ ఫిలిం సిటీలో ఫెస్టివల్స్ చూడడానికి వస్తారన్నమాట. అలాగే మన హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కూడా సెలబ్రిటీస్కి క్రికెట్ ప్లేయర్స్ టోర్నమెంట్ మ్యాచ్లు పెడుతుంటారు అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది. హైదరాబాద్ బ్రతుకు లేనోడికి బ్రతుకు పెట్టేస్తుంది మన హైదరాబాద్ సిటీ. ఇంకా డెవలప్ అవుతూనే ఉంది మన హైదరాబాద్ సిటీ. అలాగే మెట్రో సిటీల్లో 3వ స్థానంలో ఉంది మన హైదరాబాద్. మెట్రోపాలిటన్ సిటీ. ఇంకా అన్ని రంగాల్లో మన హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ నుంచి చాలామంది వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిజినెస్లు చేసుకుంటున్నారు. ఉంటా బాయ్, మీ సాలూర్ ప్రసాద్.